హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలు. ఈరోజు నేను చెప్తున్న సాక్ష్యం ఏమంటే, గత 6 నెలలు బ్యాంక్ అకౌంట్ కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. బ్యాంక్ వెళ్ళడం జరిగింది, మాట్లాడడం జరిగింది. కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నమాట. బ్యాంక్ మేనేజర్ అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే 5 లక్షలు, మీరు 5 లక్షలు డిపాజిట్ చేయాలండి, అప్పుడే కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయగలుగుతాం. అలాగనే నేను అన్నను నా దగ్గర డబ్బులు లేవు, 5 లక్షలు. రెండోసారి వెళ్ళాను, మళ్ళీ అడిగిన వాళ్ళు 3 లక్షలు. నాలుగోసారి ఏమన్నానంటే అకౌంట్ ఓపెన్ చేయాలంటే 5 లక్షలు మీరు ఇవ్వాలి. అటువంటి సమయంలో అనుకున్న రీతిగా దేవుడు తెన్నెల ఎలీషా పాల్ గారిని కలిపడ్డాడు. కలిపినప్పుడు కొన్ని విషయాల్లో ప్రేయర్ రిక్వెస్ట్లు ప్రార్థన చేయించుకున్నాను. అనేక సార్లు వ్యాపారం నిమిత్తం సమయంలో ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చాను, యా ప్రార్థన చేయండి, కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయాలని. రెండవది, వచ్చిన వ్యాపారంలో ఒక చిన్న కానుకలు పంపించాను పాస్టర్కు. కానుకలు నాకు అద్భుత రీతిగా దేవుడు నాకు మేలు చేసి, ఏమనగా మరొకసారి బ్యాంకులో వెళ్ళి రిక్వెస్ట్ చేశాను కరెంట్ అకౌంట్ గురించి. ఆ సమయంలో మేనేజర్ గారు, కొత్త మేనేజర్ గారు వచ్చి ఏమన్నారంటే, మీరు మళ్ళీ సబ్మిట్ చేయండి పేపర్స్, అన్ని పేపర్స్ మీరు సబ్మిట్ చేయండి, లెటెస్ట్ ట్రై. ఆ టైంలో ఆ అఫీషియల్ పేపర్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత, దెన్ ఐ టోల్డ్ పాస్టర్ దిస్ ఇస్ వాట్ హ్యాపెన్. సో ఆఫ్టర్ దట్ when we submitted the papers in the State Bank of India, అనుకోని రీతిగా ఒక్క డబ్బు లేకుండా మేనేజర్ గారు వచ్చి ఆఫీస్లో నా వెరిఫికేషన్ చేసిన తర్వాత, విదౌట్ ఏ నయా పైసా, విదౌట్ ఏ రూపీ, నా బ్యాంక్ అకౌంట్, కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది కేవలం దేవుడు చేసిన మేలు. ఎప్పుడు జరిగింది ఇది? తెన్నెల ఎలీషా పాల్ గారికి ఎప్పుడైతే నేను ఒక చిన్న కానుకలు సువార్త నిమిత్తం విత్తాను, దేవుడు నాకు మేలు చేసిండు. ఐ థ్యాంక్ పాస్టర్ తెన్నెల పాల్ ఎలీషా గారు. అలాగనే వాళ్ళ సహోదరి పెద్దక్క మిట్టిండక్క కూడా నేను వందనాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రేయర్. మీరు కూడా ఈ పరిచయం నిమిత్తము విత్తనాలు విత్తండి, దేవుని మేలు పొందుకోండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.